ఒక సంఖ్య యొక్క వర్గమును ఎలా కనుక్కుంటారు? పిల్లలు, ఈరోజు మనం ఒక సంఖ్య యొక్క వర్గాన్ని వేర్వేరు పద్ధతుల్లో ఎలా కనుక్కుంటారో తెలుసుకుందామా? మొదటి పద్ధతిలో మనం ఒక సంఖ్య యొక్క వర్గం కనుక్కోవడానికి ఆ సంఖ్యని తిరిగి అదే సంఖ్యతో గుణించాలి అని మనకి తెలుసు. మనం చాలా సులభంగా 3 యొక్క వర్గం 3 3 9 అని, 5 యొక్క వర్గం 5 5 25 అని మనం కనుక్కోవచ్చు. కానీ కొంచెం పెద్ద సంఖ్యలు ఇచ్చారనుకోండి, 2 అంకెల సంఖ్యను ఇచ్చారనుకోండి, ఆ వర్గాన్ని మనం గుణించకుండా కనుక్కోగలమా? వేరువేరు సంఖ్యల వర్గాల్ని కనుక్కోవడానికి సూక్ష్మ పద్ధతులు కూడా ఉన్నాయి. అవేమిటో చూద్దాం. ముందుగా మనం 10, 20, 30, 40 ఇలాంటి సంఖ్యల తర్వాత సంఖ్యల వర్గాలను కనుక్కోవడంతో ప్రారంభిద్దాం. ఉదాహరణకి 11, ఇది 10 తర్వాత వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో మనం 11 స్క్వేర్ మైనస్ 10 స్క్వేర్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 10 ప్లస్ 1. అంటే మనం 2 ఇంటూ 10 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 21. 2 ఇంటూ ముందు సంఖ్య ప్లస్ 1 చేస్తాం. ఇప్పుడు 10 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100. దీన్ని మరో పక్క తీసుకుంటాం. కాబట్టి 2 ఇంటూ 10 ప్లస్ 21 మరియు 100 ఈజ్ ఈక్వల్ టు 121. కాబట్టి 11 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 121. ఇప్పుడు మనం 21 స్క్వేర్ కనుక్కుందాం. 20 తర్వాత 21 వస్తుంది. కాబట్టి 21 స్క్వేర్ మైనస్ 20 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 20 ప్లస్ 1. 20 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 400. ఎందుకంటే 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. చివరి సున్నాల సంఖ్య రెట్టింపు చేస్తాం. ఇప్పుడు 400ని మనం మరో పక్క తీసుకుంటే మనకి 2 ఇంటూ 20 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 41 మరియు 400 ఈజ్ ఈక్వల్ టు 441. కాబట్టి 21 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 441. ఇక్కడ మనం వర్గం చేయాల్సిన సంఖ్య n అనుకుంటే మనం ఉపయోగించిన సూత్రం n స్క్వేర్ మైనస్ n మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ n మైనస్ 1 ప్లస్ 1. ఇక్కడ n మైనస్ 1 అనేది మనం వర్గం చేయాల్సిన సంఖ్యకు ముందుగా వచ్చే సంఖ్య. కాబట్టి ఈ సూత్రం n మైనస్ 1 విలువ 10, 20, 30, 40 మొదలైనవైనప్పుడు ఉపయోగపడుతుంది. ఈ పద్ధతి లాగానే మరో పద్ధతి ఉంది. దీంట్లో మనం వర్గం కనుక్కోవలసిన తర్వాతి సంఖ్య వర్గాన్ని ఉపయోగిస్తాం. కాబట్టి మనం 19 యొక్క వర్గం కనుక్కుందాం. దీనికోసం మనం 20 వర్గాన్ని ఉపయోగిస్తాం. ఎందుకంటే 19 తర్వాత మనకి వచ్చే సంఖ్య 20. 20 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 400. కాబట్టి n యొక్క వర్గం తెలుసు మరియు n మైనస్ 1 హోల్ స్క్వేర్ విలువ కనుక్కోవాలి. ఇంతకుముందు ఉపయోగించిన సమీకరణాన్ని ఇక్కడ ఉపయోగిస్తాం. 20 స్క్వేర్ లేదా 400 మైనస్ 19 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 19 ప్లస్ 1. అంటే 400 మైనస్ 19 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 39. ఇప్పుడు 19 స్క్వేర్ని రెండో వైపుకు పంపితే దాని గుర్తు ధనాత్మకం అవుతుంది. అప్పుడు మనకి 400 మైనస్ 39 ఈజ్ ఈక్వల్ టు 19 స్క్వేర్ మరియు 400 మైనస్ 39 ఈజ్ ఈక్వల్ టు 361. కాబట్టి 19 స్క్వేర్ విలువ ఎంత? 361. సో సూత్రం ఏమిటి? n ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ n ప్లస్ 1. ఇక్కడ మనం n ప్లస్ 1 హోల్ స్క్వేర్ని ఉపయోగించుకున్నాం. కానీ మనం దీని విపర్యాయాన్ని కూడా చేయొచ్చు. ఎలా అంటే మనకి n స్క్వేర్ విలువ తెలిస్తే మనం n ప్లస్ 1 హోల్ స్క్వేర్ విలువని కనుక్కోవచ్చు. మరి 24, 36, 47 మొదలైన సంఖ్యల వర్గాలు ఎలా తెలుసుకుంటాము? వీటి ముందు లేదా తర్వాత వచ్చే సంఖ్యల వర్గాలు కనుక్కోవడం అంత తేలికేం కాదు. అంటే ఉదాహరణకి 24కి ముందు 23 వస్తుంది, 24 తర్వాత 25 వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు మనం ఇచ్చిన సంఖ్యని 2 సంఖ్యల మొత్తంగా మరియు వాటిలో ఒక సంఖ్య 10 గుణిజం ఉండేట్టుగా రాస్తాం. అలా విడగొడతాం. అప్పుడు 24 20 ప్లస్ 4 అని విడగొడతాం. అప్పుడు 24 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 20 ప్లస్ 4 హోల్ స్క్వేర్. ఇప్పుడు మనం a ప్లస్ బి హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అనే సర్వ సమీకరణాన్ని ఉపయోగించేయచ్చు. ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 20. దీని వర్గం కనుక్కోవడం మనకి తేలికే. అలాగే b ఎంత? 4. దీని వర్గం కనుక్కోవడం కూడా తేలికే. కాబట్టి మన సమస్య చాలా సులభతరం అయిపోయింది. ఇప్పుడు 20 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 400.
2 × 20 × 4 ఈజ్ ఈక్వల్ టు 40 × 4 ఈజ్ ఈక్వల్ టు 160. 4 స్క్వేర్ 16. సో ఇప్పుడు 400 ప్లస్ 160 ప్లస్ 16 ఈజ్ ఈక్వల్ టు 576. కాబట్టి 24 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 576. ఇప్పుడు మనం ఇంకా పెద్ద సంఖ్య 89ని తీసుకుందాం. అప్పుడు దీన్ని ఎలా రాస్తాం? 80 ప్లస్ 9. కాబట్టి 89 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 80 ప్లస్ 9 హోల్ స్క్వేర్. ఇప్పుడు మనం a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ ఈ సర్వ సమీకరణాన్ని ఉపయోగిద్దాం. ఇక్కడ a విలువ 80. దీని వర్గం కనుక్కోవడం తేలికే. b ఎంత? 9. దీని వర్గం కూడా తేలిక కనుక్కోవచ్చు. అప్పుడు మనం 80 స్క్వేర్ ప్లస్ 2 × 80 × 9 ప్లస్ 9 స్క్వేర్ అని మనం ఈ విలువల్ని ప్రతిక్షేపిస్తే మనకి ఈ సమీకరణం ఇలా వస్తుంది. ఇక్కడ మనం బ్రాకెట్ తప్పకుండా పెట్టుకోవాలి, లేకపోతే తిక్కమక్క పడతాం. 80 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6400. 8 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 64. చివరి సున్నాల సంఖ్య రెట్టింపు అవుతుంది, వర్గం చేస్తున్నాం కదా. సో ఇక్కడ 2 × 80 × 9 ఈజ్ ఈక్వల్ టు 160 × 9 ఈజ్ ఈక్వల్ టు 1440 మరియు 9 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 81. కాబట్టి మనకి 6400 ప్లస్ 1440 ప్లస్ 81 ఈజ్ ఈక్వల్ టు 7921 వస్తుంది. అంటే 89 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7921. గుర్తుపెట్టుకోండి, ఇచ్చిన సంఖ్య 10 గుణిజాలకు దగ్గరగా ఉంటే, ఉదాహరణకి 10కి దగ్గరగా ఉండే సంఖ్యలు 9, 11 అయితే మనం ముందుగా చెప్పుకున్న సూత్రాన్ని ఉపయోగించాలి. అలా కాకుండా వేరే సంఖ్యలు, పెద్ద సంఖ్యలు అయితే ఇచ్చిన సంఖ్యని 2 సంఖ్యల మొత్తంగా వాటిలో ఒకటి 10 గుణిజం అయ్యేటట్టుగా విడగొట్టి బీజీయ సర్వ సమీకరణం a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ ఈ సమీకరణాన్ని ఉపయోగించి తెలుసుకుంటాం. మరిన్ని సంఖ్యలతో మీరు మళ్ళీ సాధన చేస్తూ ఉండండి.